హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఆండాల్ తల్లి అంటే మన గోదాదేవి మనకు అందించినటువంటి తిరుప్పావై అనే దివ్య ప్రబంధంలోని 2వ పాసురం గురించి, దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. దానికంటే ముందు మనం మొదటి పాసురంలో ధనుర్మాస వ్రత సంకల్పం చేసి అందరినీ అంటే తన తోటి గోపికలు అంటే తన తోటి స్నేహితురాలందరినీ కూడా ఈ వ్రతం చేయడానికి ఆహ్వానిస్తుంది మన ఆండాల్ గోపిక. ఇప్పుడు గోదాదేవి మనకు అందించినటువంటి తిరుప్పావైలోని 2వ పాసురం ఏమిటో తెలుసుకుందాం. వయత్తు వాల్వీర్గాల్ నాముం నంపావైకు செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பயத்து இன்ற பரம நடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் அயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెన్ని ఉగందేలో రెంబావాయ్. ఈ పాసురం యొక్క అర్థం ఏమంటే, మనం అందరం చేయబోతున్నటువంటి ఈ తిరుప్పావై అనడి ఈ మార్గశీర్ష స్నాన వ్రతమును ఆచరించే విధానమును నేనిప్పుడు తెలియచేస్తాను అని మన గోదాదేవి ఈ పాసురంలో తెలియచేస్తున్నారు. క్షీర సముద్రమునందు సేనించుచుండెడి ఆ పురుషోత్తముడు అయిన విష్ణుమూర్తి యొక్క పాద పద్మములనే మనము కీర్తన అనర్చాలి. విలాస సంబంధ వస్తువులను మనము వాడకూడదు. క్షీరమును త్రాగకుందుము. ఇంకను తెల్లవారకనే స్నానం అనర్చాలి. కనులకు కాటుక తీర్పకూడదు. సుగంధభరితములైన పుష్పాలను తలలో పెట్టుకోకూడదు. అనర్థకములైన క్రియలు ఆచరింపకూడదు. ఇతరుల మనసులను నొప్పించేటట్లు మాట్లాడరాదు. చెడు మాటలు అబద్ధాలు ఆడరాదు. పెద్దవారలను సన్యాసులను గౌరవించాలి. ఈ విధంగా చేయడం వలన మన కర్త క్రియ కర్మ అంటే ఉపాయం ఉపేయం అన్నీ కూడా భగవత్ అనుగ్రహం కొరకే కావున అలంకారాలకు మనం దూరంగా ఉండాలి. ప్రతి పుష్పం ప్రతి నైవేద్యం అన్నీ కూడా స్వామికే అర్పించాలి. మనం శక్తి మేరకు మన ఆనందంతో స్వామికి నివేదించడమే మన యొక్క వ్రత సంకల్పం. ఇదే లోక కళ్యాణ వ్రతం అని మన గోదాదేవి 2వ పాసురాన్ని మనకు అందించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరికీ నమస్తే అండి.